అందరికీ నమస్కారం. ఎవరైతే చదువుకోకుండా ఉన్నారో, చదువు లేకపోయినా కూడా కొన్ని పనులు గౌరవంగా చేసి డబ్బులైతే సంపాదించవచ్చును. చాలామంది సబ్స్క్రైబర్స్ మేము చదువుకోలేదు, మాకు ఏమన్నా ఉపాధి అవకాశాలు చెప్పండి అని అయితే అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వీడియో దివ్యాంగులకి ప్రత్యేకించి చేయబడింది. ఇంట్లో ఉంటూనే ఎటువంటి పనులు చేయవచ్చును అన్నదానిపైన అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. దివ్యాంగులైతేనేమి, మహిళలు కానీ ఎవరైనా సరే, ఎవరైతే చదువుకోకుండా ఉంటారో ఆ చదువు లేని వాళ్ళు చిన్నగా వ్యాపారం చేస్తూ మినిమం ఒక 10,000 రూపాయల దగ్గర నుంచి దాదాపు 50,000 రూపాయల వరకు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు సంపాదించుకోవచ్చును. మీకు ఇక్కడ కావాల్సిందంతా మీ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి చేసుకోవచ్చును. సో మొదట ఈరోజు మీకు ఒక 10 వ్యాపార అవకాశాల గురించి అయితే చెబుతాను. వ్యాపారం అవ్వచ్చు, లేదా మీరు ఎక్కడైనా జాబ్ అవ్వచ్చు. అటువంటివి ఒక 10 ఐడియాస్ గురించి అయితే చెబుతాను. ఇక కమ్మింగ్ వీడియోస్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా అయితే చేస్తాను. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మీరు ఒక బుక్ తీసుకొని కూడా నోట్ చేసుకోండి. మీరు అన్ని వరుసగా నేను చేసే వీడియోస్ మొత్తము మీరు నోట్ చేసుకున్నట్లయితే దాంట్లో మీకు ఏదైతే నచ్చుతుందో దానిపైన మీరు ఈజీగా అయితే మరింత ఆలోచించి మీరు వ్యాపారం అయితే స్టార్ట్ చేయవచ్చును. సో ఈరోజు మొదట 10 ఐడియాస్ గురించి చెప్తాను. మొదటిది హెల్తీ ఆయిల్స్, అంటే గానుగ నూనె. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోవిడ్ అయిన తర్వాత నుంచి హెల్త్ పైన అవేర్నెస్ అనేది పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉప్పు దగ్గర నుంచి నూనెలు ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ ఫుడ్సే వాడుతున్నారు. దీనికోసం మీరు ఏం చేయొచ్చునంటే, మీరు రైతుల దగ్గర నుంచి కొబ్బరి కానీ లేదా చెనిక్కాయలు, నువ్వులు ఇటువంటి వస్తువులు తీసుకొని మీరే గానుగాడే కొన్ని మిల్స్ అయితే ఉంటాయి. అటువంటి గానుగ ఆడిచ్చే దగ్గరికి, మిల్స్ దగ్గరికి వెళ్ళి మీరే స్వయంగా ఈ నూనెను అంటే ఈ వస్తువులని, కొబ్బరి కానీ లేదా చెనిక్కాయలు ఇటువంటివి మీరే దగ్గరుండి గానగాడిచ్చి అటువంటి గానగాడిచ్చిన ప్యూర్ ఆయిల్స్ని మీరు కానీ అమ్మినట్లయితే, ఇప్పుడు మీరు ఫ్రీడమ్ ఆయిల్ ఇటువంటివి తీసుకుంటే 200 రూపాయలకే వస్తుంది. అదే గానగాడిచ్చిన ఒరిజినల్ ఆయిల్ కానీ, మీరు ప్యూర్ ఆయిల్ని కానీ మీరు అమ్మినట్లయితే ఒక్కొక్కటి మార్కెట్లో దాదాపు 450 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుందన్నమాట ఒక్కొక్క లీటరు. కాబట్టి మీరు ఈజీగా, మీకు మహా అంటే కొబ్బరి, ఈ చెనిక్కాయలు ఇటువంటివి తీసుకోవడానికి రా మెటీరియల్కి మీకు ఒక 10 కేజీలకు గాను మీకు ఒక 200-300 రూపాయలు పెట్టినా సరిపోతుంది. లేదా ఒక 500 రూపాయల వరకు మీరు పెట్టినా కూడా రా మెటీరియల్కి. దాని తర్వాత దానిపైన గానిగాడిచ్చడానికి వాటికి వీటికి మీరు ఇంకొక 500 రూపాయలు పెట్టినా, అంటే మొత్తం 1000 రూపాయల ఖర్చుతో మీకు దాదాపు ఒక 10,000 రూపాయల వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చును. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఒక లీటర్ నూనెకి కానీ మీరు ఒక 200 రూపాయలు లేదా 150 నుంచి 200 కూడా అవ్వదు మీకు. మీరు కానీ పెట్టినట్లయితే మీకు దాదాపు ఒక్కొక్క లీటర్ పైన 300 రూపాయలు ఆదాయం అయితే వస్తుంది. ఇది మొదటిది. మీకు ఈ పని చేయడానికి ఎటువంటి చదువుతో కూడా అవసరమైతే ఉండదు. తర్వాతిది సబ్బులు, ఇంట్లోనే తయారు చేసే సబ్బులు. చాలా ఈజీగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి కూడా మీ అంతటా మీరే ఇంట్లోనే ఉంటూ సబ్బులు తయారు చేసుకోవచ్చు. ఆ సబ్బుల్ని చిన్న సబ్బులుగా కూడా చేసి మీరు హోటల్స్కి, రెస్టారెంట్స్కి, మరి రిసార్ట్స్కి ఇటువంటి వాటికి కూడా కానీ మీరు నేచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పి కానీ అమ్మగలిగితే మీకు చాలా ఆదాయం వస్తుంది. వీటికి తయారు ఖర్చు మీకు చాలా తక్కువగానే ఉంటుంది. ఒక 100-200 రూపాయల లోపలే ఉంటుంది తయారీ ఖర్చు. కానీ మీరు ఒక్కొక్క సబ్బును నేచురల్ ప్రోడక్ట్స్ అని మీరు ఒక్కొక్క సబ్బును 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా అమ్ముకోవచ్చును. అంటే మీకు ఓపిక ఉండి ఎన్ని అయితే చేసుకుంటారో మీరు అంతా మార్కెటింగ్ చేసుకునేదంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. కానీ అతి సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు ఈ సబ్బులు అనేవి తయారు చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్లో చూసినట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు ఇంటి వద్దనే సబ్బులు ఏ విధంగా తయారు చేయాలి అని. ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం అయితే చేయవచ్చును. మూడవది
మీకు ఇంటి దగ్గరలో కానీ ఈ మిల్లులు కానీ ఉంటే, అంటే ఈ పొడి ఆడిచ్చే మిల్లులు కానీ ఉన్నట్లయితే మీరు ఇంకొక పని ఈజీగా చేయవచ్చును. మీరు రైతుల దగ్గర నుంచి కానీ లేదా హోల్సేల్ డీలర్ల దగ్గర నుంచి కానీ మిరపకాయలు, ధనియాలు ఇటువంటి వస్తువులు, స్పైసెస్ అంటారు, అంటే వంటకు కావాల్సిన వస్తువులు మీరు తెచ్చుకొని వాటిని ఈ మిల్లుల్లో కానీ ఇచ్చినట్లయితే మీకు వాళ్ళు పొడి చేసిస్తారు. ఈ పొడి చేసి ఇచ్చిన దాన్ని మీరు ఆర్గానిక్ ఐటమ్స్ అని కూడా మీరు ఇంటింటికి వెళ్ళి అమ్మవచ్చును. ఇప్పుడు మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాము అంటే చుట్టుపక్కల ఒక 10-20 ఇల్లులు అనేవి ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండవచ్చును వారిలో. సో అటువంటి వారికి అందరికీ కూడా మీరు నెల నెల ఇటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ను కానీ అమ్మినట్లయితే మీరు అతి సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చును. దీనికి ఎటువంటి చదువుతోనూ పని లేదు. మీరు జస్ట్ ఎవరన్నా పంపించన్నా కొనుక్కోవచ్చు, లేదా మీరే కూడా కొనుక్కోవచ్చు. హోల్సేల్గా చేసి మీరు రీటైల్గా అమ్మవచ్చును. ఇటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావాలి అని చూస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. వారికి వీరి గురించి మీరు చెప్పి మీరు ఈజీగా అమ్మవచ్చును. తర్వాత 4వ ఆలోచన ఏమిటంటే, చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. సపోజ్ ఇప్పుడు మీరే చూస్తాము, మన ఛానల్ ఎక్కువగా దివ్యాంగులు ఉంటారు. సో వీరికి ఎటువంటి అవసరాలు ఉంటాయి అంటే, వాళ్ళకై వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు, లేదా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకై వాళ్ళు ఏమీ చేసుకోలేరు. అటువంటి వారికి ఇంకొక మనిషి ఖచ్చితంగా కావాలి. వారి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఒక ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, అమెరికాకి అలాగా వెళ్ళిపోతారు వాళ్ళని వదిలిపెట్టేసి. అటువంటి వాళ్ళని చూసుకోవడానికి ఎవరైనా మనుషులు కావాలి అని అడుగుతూ ఉంటారు. మీరు చేయాల్సింది ఏమీ ఉండదు, వాళ్ళకు తోడుగా ఉండి ఫుడ్ అటువంటివి పెడుతూ ఉంటే సరిపోతుంది. ఒక మనిషి తోడుగా ఉంటే చాలు వారికి. ఆ తోడుగా ఉన్న వాళ్ళు నమ్మకంగా ఉండగలిగితే చాలు. మీరు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సహాయంగా కానీ ఉండగలిగితే మిమ్మల్ని కేర్ టేకర్ అని అయితే అంటారు. ఇటువంటి కేర్ టేకర్స్కి అంటే దాదాపు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు నెల నెల ఇస్తున్నారు. మీరు చేసేది ఏమీ లేదు. అక్కడ మీ చదువుతో కానీ దేంతో కానీ అక్కడ అవసరం ఉండదు. అక్కడ కావాల్సిందంతా ఒకటే, మీరు అక్కడ ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే. దీనికి గాను మీకు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఇస్తారు. అక్కడే మీకు భోజనము, వసతి అంతా కూడా వాళ్ళే కల్పిస్తారు. 5వ ఐడియా ఏంటంటే, పెద్దవాళ్ళని చూసుకోవడానికే కాదు, చిన్నపిల్లల్ని చూసుకోవడానికి కూడా ఇంటి వద్దన కేర్ టేకర్స్ కావాలని అడుగుతారు. చాలామంది తల్లిదండ్రులు డే కేర్ సెంటర్లకు పంపించడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ ఏ విధంగా ఉంటుందో, లేదా ఒక బిడ్డ నుంచి ఇంకొక బిడ్డకి జ్వరాలు రావడము, వైరల్ ఫీవర్స్ రావడము ఇటువంటివి ఉంటాయి. కాబట్టి చాలామంది డే కేర్ సెంటర్లకు పంపించరు. దాని బదులు ఇంటి వద్దనే చూసుకోవడానికి ఎవరినన్నా ఒక మనిషిని పెట్టడానికి ఇష్టపడతారు. దానికి వాళ్ళు దాదాపు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇస్తారు. ఇప్పుడున్న ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలని ఇంటి వద్దనే వదిలి వెళ్తూ ఉంటారు. అటువంటి పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కూడా మీకు దాదాపు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తారు. మీకు భోజనము, వసతి అన్నీ కూడా అక్కడే కల్పిస్తారు. మీరు చూసుకోవాల్సిందల్లా ఆ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తిరిగి వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు మీరు అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని చూసుకోగలిగితే, వారికి టైంకి ఫుడ్ అవి పెట్టి వాళ్ళ క్లీన్లీనెస్ అవి చూసుకోగలిగితే మీరు నెలకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా సంపాదించవచ్చును. అదే మీరు ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు ఇటువంటి సిటీస్లో అయితే ఒక్కొక్కరికి 30,000-35,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మరి ఎక్కువగా కూడా ఇస్తున్నారు. మీరు మీ ఫోన్ నెంబరు అట్లా మీరే ఈనాడు క్లాసిఫైర్స్ ఇటువంటి వాటిల్లో మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి క్లాసిఫైర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లయితే, మేము పెద్దవారిని చూసుకుంటాము, పిల్లల్ని చూసుకోగలము అని కానీ మీరు ఇచ్చినట్లయితే మీకు వాళ్ళే కాల్ చేసి మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 6వది ఏమిటంటే, మీరు ఒకవేళ వంట కానీ బాగా చేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ఏదన్నా అపార్ట్మెంట్లో కానీ ఉన్నట్లయితే అక్కడ ముసలి వాళ్ళకి లేదా షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఇటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు వారికి సంగటి కానీ లేదా చపాతీలు కానీ సప్లై చేయవచ్చును. అందుకు గాను మీరు చిన్న పెట్టుబడితోనే నెల మొత్తము కూడా సంపాదించుకోవచ్చును. ఒక ఇంటికి 5 చపాతీలు ఇచ్చినట్లయితే ఆ ఇంటి నుంచి మీకు
ఒక చపాతీ 20 రూపాయలు అనుకున్న ఆ ఇంటి నుంచి రోజు మీకు 100 రూపాయలు వస్తుంది. ఒకే అపార్ట్మెంట్లో ఒక 30 ఇళ్ళు ఉంటే 10 మందికి మీరు అమ్మిన రోజుటికి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మీరు అతి సులభంగా సంపాదించుకోవచ్చును. 7వది అతి సులభమైనది. ఒకవేళ మీరు మగవారు అయ్యుండి మీరు వంట చేయలేము అలా అనుకున్న వాళ్ళైతే మీకు ఈ పండ్లుని రకరకాల పండ్లను తీసుకొని బొప్పాయి పండు కానీ, అరటి పండు కానీ, జామ పండు, ద్రాక్ష ఇటువంటివి మీరు మార్కెట్లో నుంచి తెచ్చుకొని అవిటన్నీ కట్ చేసి ఒక బౌల్లో మీరు పెట్టి మిక్స్డ్ ఫ్రూట్స్ లాగా ఒక వాకింగ్ ఏరియాలో కానీ లేదా ఎక్కడైతే పార్క్స్ ఉంటాయో అటువంటి ఏరియాల్లో కానీ పెట్టి మీరు కానీ అమ్మినట్లయితే ఇవి ఈజీగా అమ్ముడుపోతుంది. మహా అంటే మీకు పండ్లు కొనుక్కోవడానికి ఒక 200-300 రూపాయలు అయినప్పటికీ ఒక్కొక్క బౌల్ని మీరు 50 రూపాయలకు కానీ అమ్మినట్లయితే ఈ కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మీకు పెట్టిన 200-300 పెట్టుబడికి మీకు దాదాపు 1000 రూపాయల దాకా ప్రతిరోజు కూడా సంపాదించుకోవచ్చును. ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ అనేటివి ఇప్పుడు చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు కానీ పొద్దునే బ్రేక్ఫాస్ట్ బదులు లేదా లంచ్ బదులు ఈ మిక్స్డ్ ఫ్రూట్స్నే తినేస్తూ ఉన్నారు. ఇది కూడా మంచి ఆలోచనని చెప్పవచ్చును. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులైతే సంపాదించుకోవచ్చును. 8వది ఇప్పుడు హోమ్ ఫుడ్స్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. మీ ఇంటి చుట్టుపక్కల పిల్లలు కానీ ఎక్కువగా ఉంటే వారికి పబ్బిళ్ళలు, మురుకులు వంటి హోమ్ స్నాక్స్ని కానీ చేసి అమ్మవచ్చును. చాలామంది తల్లిదండ్రులు పిజ్జాలు, బర్గర్లు కొనివ్వడానికన్నా కూడా ఇంట్లో వండి చేసి పెట్టే వంటలని పిల్లలకి పెట్టడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరం కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి స్నాక్స్ బాక్స్ అనేది పంపించాలి అని ఖచ్చితంగా ఒక రూల్ పెట్టారు. ఇప్పుడు ఇదివరకు అంతా కూడా ఈ స్నాక్స్ బాక్సులు ఇటువంటివి ఉండేటివి కాదు. ఇప్పుడు ఏంటంటే పొద్దున ఒక స్నాక్స్ బాక్సు, ఈవినింగ్ ఒక స్నాక్స్ బాక్స్ పెట్టవలసి వస్తుంది. దానికి చాలామంది తల్లిదండ్రులు ప్రతిరోజు ఏం చేయాలా, ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి కానీ మీరు ఈ ఒకరోజు ఈ పబ్బిళ్ళలు కానీ, మురుకులు కానీ లేదా పల్లీలతో చేస్తారు చిక్కీలు, నువ్వులు ఉంటలు ఇటువంటివి ఉంటాయి, కొబ్బరి బర్ఫీలు ఇటువంటివి ఇంట్లోనే తయారు చేసేటివి మీరు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఐటెం అన్నట్లుగా కానీ మీరు సప్లై చేసినట్లయితే ఈజీగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి పోయే విద్యార్థులకి ప్రతి ఒక్కరికి స్నాక్స్ బాక్స్ అవసరం ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇటువంటివి సప్లై చేసినట్లయితే ఈజీగా మీరు డబ్బులు సంపాదించవచ్చును. ఇవన్నీ కూడా మీరు రోజు చేయవలసిన పని ఉండదు, అన్నీ నిల్వ ఉండేటివే కాబట్టి వారానికి ఒక రోజు చేసేసినా కూడా మీతో 6 రోజులు మీరు అమ్ముకోవచ్చును. సో ఇది 8వ ఐడియా. ఇక 9వ ఐడియా ఏంటంటే కూరగాయలన్నిటినీ అతి తక్కువ రేటుకి హోల్సేల్ డీలర్ దగ్గర కొనుక్కొని వచ్చి మీరే ఆ కూరగాయలని కట్ చేసి మీరు కొన్న దానిపైన కొంత పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ పెట్టుకొని మీరు వీటిని అమ్ముకోవచ్చును. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ముందుగానే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గరన లేదా మీ చుట్టుపక్కల ఇళ్ళగల వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకోండి. పక్క రోజుకి వాళ్ళకి ఏం కూరగాయలు కావాలి అని ఆ కూరగాయలు అందరినీ లిస్ట్ చేసుకొని ఆ కూరగాయలను వెళ్ళి మీరు కొనుక్కొని వచ్చి ఆ కూరగాయలని మీరే కట్ చేసి కవర్స్లో నీట్గా కానీ ప్యాక్ చేసి ఇచ్చినట్లయితే వారికి కాస్త పని అయితే తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో బిజీ లైఫ్ గడుపుతున్నారు. అటువంటి వాళ్ళకి మీరే కూరగాయలు కొని మరి మీరే కట్ చేసి నీట్గా వాష్ చేసి ప్యాక్ చేసి తెచ్చిచ్చినట్లయితే హ్యాపీగా తీసుకుంటారు. ఇప్పుడు మీరే చూస్తారు మోరు, రిలయన్స్ ఇటువంటి సూపర్ మార్కెట్స్లో కట్ చేసి పెట్టినట్లయితే 5 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా మీరు కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ పైన సర్వీస్ ఛార్జీ మరియు మీరు ఫ్రీగా వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి డోర్ డెలివరీ ఛార్జెస్ మరియు సర్వీస్ ఛార్జెస్ రెండూ కలిపి కూడా తీసుకోవచ్చును. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. కాబట్టి ఈ చిన్న ఆలోచనలు మీకు డైలీ కానీ మీరు చేయగలిగితే మీరు నెల మొత్తానికి అధిక మొత్తంలో సంపాదించవచ్చును. చివరిది 10వది ఏమిటంటే హెన్నా పెట్టడం. ఒకవేళ మీరు మహిళలైనా లేదా మహిళలే అన్న అవసరం లేదు, ఇప్పుడు పురుషులు కూడా చాలామంది పెద్ద షాపింగ్ మాల్స్ ముందర కూర్చొని ఈ హెన్నా కోన్ అనేది పెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటివి కానీ మీరు నేర్చుకున్నట్లయితే
ఇది పెద్ద కష్టం కూడా కాదు. యూట్యూబ్లో ఒక 10 డిజైన్స్ కానీ మీరు చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కొక్క చేతికి పెట్టడానికి మార్వాడి వాళ్ళు 2000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా తీసుకుంటూ ఉన్నారు. మీరు అంత సంపాదించలేకపోయినా ప్రతి ఒక్కరికి మీరు ఎవరికైతే కావాలో వాళ్ళకి హెన్నా అటువంటివి కానీ పెట్టినట్లయితే, గోరింటాకు పెడితే ప్రతి ఒక్కరి దగ్గర మీరు 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా చార్జ్ చేయొచ్చును. మీరు మహా అంటే మీకు పెట్టడానికి ఒక గంట సేపు అవ్వచ్చును. రోజుకి ఒక 2-3కి పెట్టినా కూడా మీకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా ఒక్క రోజులోనే సంపాదించుకోవచ్చును. సో ఇవండి ఈ 10 ఐడియాసు. మీరు ఇంటి వద్దనే ఉండి చాలా తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి లేకుండా కూడా ఇవైతే చేసుకోవచ్చును. ఇంకా మరిన్ని ఐడియాస్ కూడా మీకు త్వరలో చెప్పబోతున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వీళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కానీ ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు నేను ఇచ్చిన కంటెంట్ వాల్యుబుల్ కంటెంట్ అనుకుంటే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.